ఎల్లప్పుడూ పరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రివి. మీ నామానికి ఘనత, మహాత్మ్యము, వైభవం చెల్లునుగాక. దేవా, ఈరోజు మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మేము మిమ్మల్ని ఎరగటానికి, ఇంకొంచెం సాన్నిహిత్యంలోకి మేము నడవటానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా సహోదరులు బాలసుందరం గారి గురించి ప్రత్యేకంగా మీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. దేవా, మరి అనారోగ్యంతో ఉన్నారు, అస్వస్థతతో ఉన్నారని వింటున్నాము, హాస్పిటల్లో ఉన్నారని వింటున్నాం. దేవా, మీరు ఆయన్ని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, బలపరచండి. దేవా, అదేవిధంగా సంఘంలో ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో, రకరకాలైనటువంటి మానసిక రుగ్మతలతో తల్లడిల్లిపోతున్నారు, వారందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. విచ్ఛిన్నమైపోయేటువంటి కుటుంబాలను బట్టి మీ సన్నిధిలో అడుగుతున్నాం. రకరకాలైనటువంటి వ్యసనాలకి బానిసలైపోయినటువంటి పురుషులు కానీ, స్త్రీలు కానీ, లేకపోతే యవనస్తులు కానీ మీ సన్నిధిలో దేవా, మీ యొక్క ప్రత్యేకమైనటువంటి బలం, ప్రత్యేకమైనటువంటి విమోచన వారికి మీరు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. దేవా, మరి మీరు మమ్మల్ని ఏ విధంగా అయితే సృష్టించారో, పాపం ఆ విధంగా మేము జీవించకుండా, ఆ విధంగా మేము ఉండకుండా, పాపం మమ్మల్ని అంతకంతకు నాశనం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక శక్తి కాబట్టి దేవా, పాపపు యొక్క పంకిలాల్లో నుంచి మమ్మల్ని యేసుక్రీస్తు ద్వారా మీరు విమోచించమని, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని బలపరచమని, మీకోసం మమ్మల్ని ప్రత్యేకపరచుకోమని, మీకోసం మమ్మల్ని మరల ప్రతిష్ఠించుకోమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో క్రితం వారం మనం యెహూద్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఎగ్లోను అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక రాజు, అతను ఏ విధంగా హింస పెడుతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా చూసాం. ఎగ్లోను అంటే నేను చెప్పాను ఇంతకు ముందు ఆల్రెడీ మీకు, ఏంటంటే ఎగ్లోను అనేటువంటి పదం ఎగెల్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. అంటే క్యాఫ్ లేకపోతే దూడ, లేకపోతే కొవ్వినటువంటి దూడ అనేటువంటి మాట ఇచ్చేటువంటిది అనమాట. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు మనకి నిర్గమకాండం మనం చూసుకునేటప్పుడు కూడా అహరోను చేసింది ఏమిటి? మోషే పైకి వెళ్ళి 10 ఆజ్ఞలు తీసుకోవటం, 10 ఆజ్ఞలతో పాటు మిగిలినటువంటి రకరకాలైనటువంటి వివిధమైనటువంటి ఆజ్ఞలు తీసుకునేటప్పుడు, ధర్మశాస్త్రాన్ని తీసుకునేటప్పుడు కింద వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ మోషే వ్యక్తి ఎక్కడున్నాడో మాకు తెలియట్లేదు, మమ్మల్ని ముందుకు నడిపించేటువంటి దేవతలను తయారు చేసి ఇమ్మంటే, అహరోను కూడా తయారు చేసింది ఏంటంటే, వాళ్ళు బంగారాన్ని తీసుకొని ఎగల్ని తయారు చేస్తాడు, అంటే ఒక దూడను తయారు చేస్తాడు. సో అదేవిధంగా ఇక్కడ మనం ఎగ్లోను చూస్తున్నాం. ఎగ్లోను ఏం చేస్తుందంటే, ఇశ్రాయేలీలు మాకు ఇలాంటి దేవుడు కావాలి, మాకు ఇలా నడిపించేటువంటి వాళ్ళు కావాలని చెప్పేసి కోరుకున్నారు అక్కడ అరణ్యంలో. పోనీ ఈ భూభాగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళలాగా ఉండాలి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ రాజును తీసుకొచ్చి ఇచ్చాడు. విచిత్రంగా వాళ్ళ రాజు పేరు కూడా ఎగ్లోన్ అనమాట. అహరోన్ ఎట్లాగైతే ఎగ్గెల్ని తయారు చేసి ఇచ్చాడో, వేరే వాళ్ళ యొక్క రాజు ఎగ్లోను ఇతని కింద ఉంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది మనకు తెలుస్తుంది. మనం అందుకని ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక ప్రార్థనలో వ్యసనాల గురించి మాట్లాడాను. వ్యసనాలు బయట నుంచి చూసేటప్పుడు చాలా ఆసక్తికరంగా, ఆహ్లాదకరంగా ఉన్నట్టుగా అనిపిస్తాయి, తర్వాత ఆకర్షణీయంగా ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఇది చేస్తే భలే ఉంటుంది అని చెప్పేసి మనకు ఒక థ్రిల్లింగ్గా ఉండేటువంటి అనుభవాన్ని ఇస్తాయి అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఒకసారి దాన్ని మనం ముట్టుకోవటం మొదలుపెట్టిన తర్వాత, దాన్ని ఒకసారి తాకటం మొదలుపెట్టిన తర్వాత, అదేం చేస్తుందంటే మనల్ని బానిస చేసేస్తుంది. మన మీద మన నెత్తికెక్కి కూర్చుంటుంది. అది మనల్ని ఆడిస్తుంది, మనల్ని అప్రెస్ చేస్తుంది. అంటే ఏంటంటే మన మీద అజమాయిషి చలాయిస్తుంది.
సో, పాపంకున్నటువంటి నైజం అట్లాంటిది. పాపం ఎప్పుడూ గూడా ఆహ్లాదకరంగానే కనిపించేటట్టుగానే వస్తుంది. ఆకర్షణీయంగానే కనిపించేటట్టుగానే వస్తుంది. పాపం ఎప్పుడు గూడా 2 కొమ్ములేసుకొని నేను నిన్ను నాశనం జేస్తాను. తర్వాత కూరలు బయటకు పెట్టుకొని నేను నిన్ను తాకానంటే నీకు విషం అంటుతుంది అని చెప్తూ రాదు. చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ఆకర్షణీయంగా ఉంటుంది. ముద్దుగా ఉంటుంది. అది చూసిన తర్వాత అది మనల్ని ముద్దు పెట్టుకున్న తర్వాతే మనకు తెలుస్తుంది. మనకి అక్కడ ముద్దు పెట్టిన చోట చర్మం ఎగిరిపోయిందని జెప్పి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో, ఇశ్రాయేలీయులు ఆ విధంగా చేసినటువంటి దానికి దేవుడు ఒకసారి వాళ్ళని ఎగ్లోనికి అప్పగించిన తర్వాత ఎట్లా ఉంటుంది మీ జీవితం అనేటువంటిది చూపించడం జరిగిందక్కడ. కదా! అయితే ఆ తర్వాత 4, 5 అధ్యాయాలని నేను మీకు వీడియో వినమని చెప్పాను. విన్నారా అందరూ? దాని మీద మీకున్నటువంటి ప్రశ్నలేమైనా ఉన్నాయా? లేకపోతే వింటే గనక ఒకవేళ చాట్‌లో విన్నాము అనేటువంటిది లేకపోతే ఒక థమ్స్ అప్ ఉన్నట్టు పెట్టండి. విన్నాం సార్. గుడ్. ఇలాంటి ఓకే. సో, ఒకవేళ వినకపోతే గనక దయచేసి మళ్ళీ ఒకసారి వెళ్లి డెబోరాకి సంబంధించినటువంటి దాన్ని మీరు ఒకసారి చూడండి. ఓకే. సో, నేను ఇప్పటిదాకా చెప్తున్నటువంటి దాంట్లో ఏమని జెప్పాను? సరే చూడకుండా మనం ఒకసారి మాట్లాడుకుందాం. మన మన ప్రస్థానం ఎక్కడ మొదలైందంటే న్యాయాధిపతుల గ్రంథంలో మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు? మనం చూసినటువంటి న్యాయాధిపతి. ఒత్నీయేలు సార్. ఎక్సలెంట్. వెరీ గుడ్. సో, ఈ ఓత్నీయేలు ఏ గోత్రానికి అంటే ఏ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి? వంశానికి బెన్యామీను వంశానికి చెందినవాడు. యోధా యూదా. యాహ్! కరెక్ట్. కెనాజు వంశావళి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కానీ యూదా గోత్రంలో చేర్చబడ్డాడు. వెరీ గుడ్. సో, నేను మ్యాప్ గూడా మీకు మైండ్‌లో ప్రింట్ అయ్యి ఉంటుంది. ఏంటంటే కింద స్టార్ట్ అయింది. కదా! యూదా మనకి మృత సముద్రం కింద స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. ఓకే. ఒకసారి నేను మ్యాప్‌ని గూడా తీసుకొస్తాను. దానితో పాటు మనం ప్యారలల్‌గా చూసుకుందాం. ఓకేనా? ఓకే. వెరీ గుడ్. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడేం చేద్దాం మనం నేను షేర్ చేయాలి కదా! నేను షేర్ చేస్తే మీకు కనిపిస్తుంది మ్యాప్. వెరీ గుడ్. ఓకే. సో, ఇక్కడి నుంచి మొదలైంది. యూదా దగ్గర నుంచి మొదలైంది. ఓకే. సో, నెక్స్ట్ ఓత్నీయేలు గురించి బాగా చెప్పారు. తర్వాత ఎవరు మనకు కనిపించినటువంటి వ్యక్తి? ఇజ్రాయెల్‌ని విమోచించడానికి వచ్చినటువంటి సూర్యుడు. యెహూదు ఏ వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి? బెన్యామిన్. బెంజమిన్. సో, బెన్యామిన్ ఎక్కడుందో చూసారా మీరు ఈ మ్యాప్‌లో? ఇక్కడుంది చూస్తున్నారు కదా! యూదాకి పైనే ఉంటుంది. సో, వాళ్ళకి ఇవ్వబడినటువంటి భూభాగం అన్నమాట. ఆ తర్వాత వచ్చినటువంటి న్యాయాధిపతి ఎవరు? సంగరు. వెరీ గుడ్. షామ్‌గార్ అనేటువంటి అతన్ని మనం చూస్తాం. కానీ మేజర్ న్యాయాధిపతి కాదు. ఇతను బయట నుంచి ఒక ఈజిప్షియన్ ఇతను. అంటే ఐగుప్తుకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం చూడం షామ్‌గార్‌ని. కదా! సో, ఇతను మైనర్ న్యాయాధిపతి అనుకోవచ్చు. అంటే ఇతని గురించి ఎన్ని వచనాలు ఉన్నాయి న్యాయాధిపతుల గ్రంథంలో షామ్‌గార్ గురించి? 4 సార్. 4 వచనాలు ఉన్నాయి సార్. ఎక్కడ? 30 వచనం ఉంది అంతే అండి. ఓకే.
అంటే మనకి న్యాయాధిపతుల గ్రంథంలో కూడా 5వ అధ్యాయంలో మళ్ళీ ఒకసారి శ్యామ్ గారి ప్రస్తావన వస్తుంది. దాన్ని కూడా కలుపుకుంటే మనం మాట్లాడుకోవచ్చు. కానీ బట్ బేసిక్గా ఇతను శ్యామ్ గారు అనేటువంటి అతను వెరీ మైనర్ జడ్జ్. సో అతన్ని కొంచెం పక్కన పెట్టేస్తే మనకి నెక్స్ట్ కనిపించేది ఎవరు? డెబోరా. సో డెబోరా అంటే పేరుకి అర్థం ఏంటి? వీడియో చూసారు కదా మీరు? తేనెటీగ. వెరీ గుడ్. డెబోరా ఎక్కడ ఎఫ్రాయిం. చూసారు కదా మీరు ఎఫ్రాయిం ఎక్కడుందో? సో మనం కింద నుంచి పైకి వస్తున్నాం చూసారా? యూదా దగ్గర నుంచి మొదలెట్టాము, బెన్యామిన్ దగ్గరకు వచ్చాం, బెన్యామిన్కి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చాము, ఆ తర్వాత ఎఫ్రాయిం దగ్గరకు వచ్చాము, దాను చివర్లో వస్తాం, చెట్టు చివర్లో వస్తాం దాని దగ్గరికి. అయితే నెక్స్ట్ ఎవరి గురించి, అంటే ఏ గోత్రానికి సంబంధించిన మీరు గెస్ చేయండి ఇప్పుడు. డెబోరా తర్వాత యా వెరీ గుడ్. మనష్షే గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి గురించి ఏమైనా మాట్లాడుకుంటామో చూద్దాం ఒకసారి ఇప్పుడు. సరేనా? వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. సో మీరు ఫాలో అవుతున్నారు. నేను 4-5 అధ్యాయాలు మీరు విన్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను అవి స్కిప్ చేసేసి 6వ అధ్యాయానికి వచ్చేస్తున్నాను నేను ఇప్పుడు. సో క్రితంసారి నేను చెప్పినట్టుగా 6వ అధ్యాయానికి వచ్చేస్తున్నాను నేను. ఈ లోపల మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీరు చాట్లో పెట్టండి, చాట్లో మనం మాట్లాడుకుందాం. సరేనా? అంటే చాట్లో నేను క్వశ్చన్స్ నేను తీసుకొని అక్కడ మీరు పెట్టినటువంటి ప్రశ్నలు తీసుకొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సరే, ఇంకా 6వ అధ్యాయానికి వద్దాం మనం. 6వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి ఒక ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి ఇజ్రాయేలీకి సంబంధించినటువంటిది ఒక సైకిల్ మనకు కనిపిస్తుంది. ఏంటి సైకిల్ అంటే? తెలుగుదేశం అనుకున్నారు. ఆ సైకిల్ గురించి మాట్లాడతలేదు నేను మాట్లాడుతుంది ఏంటంటే వాళ్ళు రిపిటేటివ్గా వాళ్ళ బిహేవియర్లో జరుగుతున్నటువంటి ప్యాటర్న్ని మనం చూస్తున్నాం. మీరు గమనించినటువంటి ప్యాటర్న్ ఏంటి ఇంతవరకు ఇజ్రాయేలీల యొక్క బిహేవియర్లో జరుగుతున్నటువంటి ప్యాటర్న్స్ ఇప్పటి వరకు? ఏంటండి? అవిధేయత. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు అవిధేయులుగా ఉన్నారు, ఏమవుతుంది అప్పుడు? శత్రు సైన్యం దేవుడు వాళ్ళని అప్పగించడం జరుగుతుంది. వెరీ గుడ్. ఆ తర్వాత వాళ్ళు మొరపెట్టగా మళ్ళీ వాళ్ళకి న్యాయాధిపతిని పుట్టిస్తుంది. వాళ్ళు పశ్చాత్తాపడి మొరపెట్టారా? కాదండి, మామూలుగానే మొరపెట్టారు. మొరపెట్టిన తర్వాత దేవుడు వాళ్ళని ఆయన యొక్క నిబంధనకి విశ్వాస్యతతో, దేవుని యొక్క విశ్వాస్యతకి ఆధారంగా వాళ్ళని విడిపించడానికి ఒక న్యాయాధిపతిని ఇస్తాడు. న్యాయాధిపతి అయిన తర్వాత ఏం జరుగుతుంది మరి? ఆ న్యాయాధిపతి కాలం అయిపోయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ పాపం చేస్తారు, మళ్ళీ మామూలుకి వచ్చేస్తారు. దృష్టికి దోషులే ఉంటారండి వాళ్ళు. ఏదండి? మళ్ళీ యెహోవా దృష్టికి మళ్ళీ దోషులుగా ఉంటారండి. మళ్ళీ యెహోవా దృష్టికి, చాలా ఇంపార్టెంట్ మాట మీరు మాట్లాడారు. ఏంటి? యెహోవా దృష్టికి దోషులుగా ఉన్నారు. సో క్రితంసారి మనం మాట్లాడుకునేటప్పుడు అనేసుకున్నాం మనం. ఏంటి వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎట్లా ఉన్నారు? వాళ్ళ దృష్టిలో వాళ్ళు రైటే, కానీ యెహోవా దృష్టిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే భయంకరమైనటువంటి దోషాన్ని చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు 6వ అధ్యాయంలో మళ్ళీ ఎక్స్పెక్ట్ చేద్దాం. అసలు 6వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూస్తే, ఈరోజు నేనేం చేస్తానంటే నేను చదువుతూ కొన్ని ఈ నేరేటివ్లో కొన్ని చదువుకుంటూ వెళ్తూ కొన్ని చోట్ల నేను ఆగి కొన్ని కామెంట్స్ ఇచ్చుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్తాను. సరేనా? సరే, జాగ్రత్తగా వినండి. నేను చదివేది కొంచెం జాగ్రత్తగా వినండి. 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాను నేను. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించారు.
మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలో ఉన్న వాగులను గుహలను దుర్గాలని తమకు సిద్ధపరచుకున్నారు. సో వీళ్ళు యెహోవా దృష్టికి దోషులయ్యారు. వేరే వాళ్ళలాగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి దేవుడు ఈసారి వేరే వాళ్ళకి అప్పగించడం అనేటువంటిది జరిగింది. మిద్యానీయుల చేతికి అప్పగించడం అనేది జరిగింది. సో వాళ్ళ దెబ్బకి వీళ్ళు తాళలేకపోయారు. తాళలేకపోయి పరిగెత్తడం మొదలుపెట్టారు. 3వ వచనం, ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండు వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చారు. ఒక్కళ్ళు కాదుట వచ్చింది. మిద్యానీయులు ఏం చేశారంటే అమాలకీయులను కూడా తీసుకొచ్చారు. ఈ అమాలకీయులు అనేటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. మోషే సమయం నుంచి కూడా అమాలకీయులు ఇశ్రాయేలీయుల్ని భయంకరమైనటువంటి చిత్రహింసకి చిత్రవధకి గురి చేసినటువంటి వాళ్ళు. వీళ్ళు ఇప్పుడే పోరు. ఆ తర్వాత మనకి తర్వాత కూడా కనిపిస్తూ ఉంటారు. సౌలు సమయంలో అమాలకీయులు కనిపిస్తారు. సౌలుని దేవుడు చెప్తాడు ఏంటంటే అమాలకీయులు వీళ్ళు ముసలి వాళ్ళని కూడా వదిలేటువంటి వాళ్ళు కాదు. ముసలి వాళ్ళని కూడా ఊచకొత్త కోసేటువంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళని న్యాయానికి తీసుకురా, జస్టిస్ వీళ్ళకి చెయ్యి అని చెప్పేసి సౌలుని అడిగితే సౌలు ఏం చేస్తాడంటే జస్టిస్ని చేయకుండా అమాలకీయుల మీద దయ చూపించడం, దయాదాక్షిణ్యాలు చూపించడం మాత్రమే కాకుండా వాటిని వాళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని వాటిని ఉపయోగించుకుందామని ప్రయత్నిస్తాడు. లేకపోతే యెహోవాకే ప్రతిష్ఠిస్తానని చెప్పేసి మాట్లాడుకుంటాడు. సో చాలాసార్లు ఏముంటుందంటే మనకి మనం ఎవరి మీద దయాదాక్షిణ్యాలు చూపించాలో వాళ్ళ మీద చూపించకపోగా మనం ఏం చేస్తామంటే అది నోచుకున్నటువంటి వాళ్ళ మీద భయంకరంగా మనం ప్రేమ ఒలకపోస్తుంటాం చాలాసార్లు. మన సమాజాలు అట్లా తయారవుతూ ఉంటాయి. దేశాన్ని నాశనం చేసేటువంటి వాళ్ళకి ఒత్తాస పలుకుతూ ఉంటారు. దేశాన్ని బాగు చేయాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రం వాళ్ళని సో ఏం చేసినా పోలేదు అన్నట్టుగా ఉంటారు. అంటే సమాజం యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే అదే మనకు సంఘ చరిత్రలో కూడా చూసుకుంటూ వచ్చాం. సంఘ చరిత్రలో కూడా యాన్ హుస్ అనేటువంటి అతన్ని జాన్ హస్ అని అంటారు ఇంగ్లీష్లో. అతన్ని ఏం చేస్తారు, అతను నిజమైనటువంటి విశ్వాసి ఎవరు, లేకపోతే నిజమైనటువంటి సంఘం అంటే ఏమిటి, దేవుని వాక్యానికి మనం లోబడాలి అని చెప్పినటువంటి వ్యక్తిని తిప్పి సిటీ మొత్తాన్ని తిప్పి యాక్చువల్గా ఆయన్ని కొట్టిన తర్వాత లాస్ట్కి తగలబెట్టి చంపేస్తారు ఆయన్ని. ఆ తగలబెట్టేటప్పుడు కూడా జనాలు ఏంటంటే చాలా సరదాగా కేరింతలు కొడుతూ ఉంటారు ఆయన చంపేటప్పుడు. అలా చంపినటువంటి వ్యక్తి దేవుని వాక్యం కాదు, దేవుని వాక్యం కంటే నేను చెప్పినటువంటి మాట చాలా గొప్పది అని పోపు దేవుని వాక్యం కంటే నేను చెప్పినటువంటిది గొప్పది, నేను దైవ సేవకుడిని అని చెప్పుకొని తన సంఘం మీద తర్వాత వాక్యం మీద తనను తాను హెచ్చించుకున్నటువంటి వ్యక్తికి మాత్రం జేజేలు కొట్టడం మొదలుపెట్టారు. ఇది అందుకనే ఈ మాట చాలా అవసరం. ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరి దృష్టిలో మనం సరిగ్గా ఉంటుందని క్రితంసారి చెప్పాను. న్యాయాధిపతుల గ్రంథంలో యెహోవా దృష్టిలో అనేటువంటి మాట అన్నిసార్లు కనిపిస్తుందంటే అది మన మనస్సాక్షుల మీద ముద్రించబడాలన్నమాట. మనం చేసేటువంటిది మన దృష్టిలో కరెక్ట్గానే ఉంటుంది ఎప్పుడైనా సరే, కానీ దేవుని దృష్టికి ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఆలోచించుకోవాలి కదా. సరే, ఈ అమాలేకీయులు అక్కడితో ఆగిపోరు కదా, సౌలు దగ్గర ఆగిపోరు కదా. తర్వాత దావీదు దగ్గర యుద్ధం చేయటం మొదలు పెడతారు. పోనీ అక్కడితో ఆగిపోరు వీళ్ళు. ఎస్తేరు గ్రంథంలో మళ్ళీ హామాన్ అనేటువంటి వ్యక్తి కనిపిస్తాడు. ఇతను ఏం చేస్తాడంటే ఇజ్రాయేలుని సమూలమైనటువంటి నాశనం చేద్దాం అనేటువంటి ఒక పన్నాగాన్ని పన్నుతాడు హామాన్ అనేటువంటి అతను. సో వీళ్ళు ఇక్కడతో ఆగిపోయే జనాంగం కాదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మిద్యానీయులు భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి రండ్రా మనం వీళ్ళందరినీ ఓ పని చూద్దాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 4వ వచనం, వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరం భూమి పంటను పాడు చేశారు. ఎక్కడ దాకా? గాజాకు పోవునంత దూరం భూమిని పాడు చేశారు. అంటే ఒకసారి చూడండి, ఇక్కడ గాజా ఇక్కడ ఉంది, చూస్తున్నారు కదా మీరు, కనిపిస్తుందా మీకు గాజా?
ఫిలిస్తీన్పట్నం సార్. ఫిలిస్తీన్ల పట్టణం ఇది. కానీ అంటే అప్పుడే ఫిలిస్తీన్లు వాళ్ళు ఆక్యుపై చేసినట్టుగా మనకి కనిపించదు. తర్వాతే కనిపిస్తుంది మొత్తం. సో, ఈ ప్రాంతంలో ఈ టైంలో ఉండుండొచ్చు వాళ్ళు. కానీ మేజర్ ఫోర్స్‌గా మనం చూడం ఇప్పుడే న్యాయాధిపతుల గ్రంథంలో. సో, గాజాకి పోయేంత వరకు కూడా ఏం చేశారు? వీళ్ళు ఇక్కడి నుంచి మొదలెట్టి మొత్తం ఇక్కడ వరకు పంట మొత్తాన్ని నాశనం చేయటం మొదలుపెట్టారట. ఓకే. ఎలా నాశనం చేశారో చూడండి. ఒక గొర్రె లేదు, ఒక గొర్రెను గాని, ఒక ఎద్దును గాని, ఒక గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇజ్రాయేలీయులకు ఉండనీయలేదు. గొర్రెలు ఏం చేసుకుంటారు వీళ్ళు? గొర్రెల్ని సో, వాళ్ళు దాన్ని వూలుని తీసి లేకపోతే బట్టలు కుట్టించుకోవటమో, లేకపోతే గొర్రెల్ని తినటమో, ఎద్దుతో పొలం దున్నుకోవటము, గాడిదతో రవాణా సౌకర్యాలు. సో, వాళ్ళకి రవాణా లేదు. వాళ్ళు పొలం దున్నుకోవటానికి ఛాన్స్ లేదు. వాళ్ళు తినటానికి కూడు లేకుండా చేసి పెట్టేశారు వీళ్ళు. 5వ వచనంలో వారును వారి ఒంటెలను లెక్కలేకపోయింది. వీళ్ళ దగ్గర మాత్రం ఏమీ లేకుండా చేశారు. కానీ వాళ్ళ దగ్గర మాత్రం ఒంటెలు లెక్కలేనన్ని ఒంటెలున్నాయి. అంటే ఎక్కడికైనా వెళ్ళగలరనమాట వాళ్ళు. సో, దేశమును పాడు చేయుటకు 6వ వచనం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోకి వచ్చారు. ఇజ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు మీరు గెస్ చేయండి. నెక్స్ట్ పదం చదవాల్సిన అవసరం లేదు. యెహోవాకు మొరపెడతారు. అంతే. మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు యెహోవాకు మొరపెడతారు. సో, ఎందుకు అంటే మిగిలినటువంటి వాళ్ళలాగా ఇజ్రాయేలీయులు కూడా ఏంటంటే విగ్రహారాధికులే. వీళ్ళ మనసులో ఉన్నది ఏంటంటే సంతోషంగా ఉండాలి మేము, సుఖంగా ఉండాలి. ఆ సుఖానికి ఎక్కడైతే గండి పడుతుందో అక్కడ దేవుడి వైపు చూడటం మొదలు పెడతారు. సో, వీళ్ళు దేవుడి వైపు చూడటం మొదలు పెట్టారు. 7వ వచనంలో మిద్యానీయుల వలన బాధను బట్టి ఇజ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా, ఇప్పటి వరకు మనం చూసినటువంటి దాంట్లో గెస్ చేస్తే మీరు నెక్స్ట్ వచనం చూడకుండా గెస్ చేయండి ఇప్పుడు ఏమేం జరుగుతుందో. ఇప్పటిదాకా మనం న్యాయాధిపతుల గ్రంథంలో వెంటనే దేవుడు ప్రవక్తను ఇస్తాడని వాళ్ళకి. కానీ ఇప్పటిదాకా ఇచ్చారా? ఇంతకు ముందు దాకా న్యాయాధిపతిని ఇచ్చాడు. అవునండి. కానీ ఇక్కడ న్యాయాధిపతిని ఇవ్వడు వెంటనే దేవుడు. ఇక్కడ ఎవరిని ఇస్తున్నాడు? ప్రవక్తని ఇస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. చాలా చాలా విచిత్రమైనటువంటి విషయం ఇది. సో, మొరపెడితే ఇప్పటిదాకా దేవుడికి మొరపెట్టారు. మమ్మల్ని ఎలాగోలా బయటపడేసే అని చెప్పేసి అనగానే దేవుడు వాళ్ళని బయటపడేయటానికి ఆయన యొక్క కృపాబాహుళ్యాన్ని బట్టి, ఆయన యొక్క విశ్వాస్యతను బట్టి ఆయన న్యాయాధిపతిని ఇచ్చాడు. కానీ ప్రవక్తని ఇస్తున్నాడు ఇక్కడ. ఎందుకు ఇస్తున్నాడు అంటారు ప్రవక్తని? సరే, ఈ ప్రవక్త ఏం చెప్తున్నాడు చూద్దాం ఒకసారి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎందుకు ఇస్తున్నాడు దేవుడు. ఓకే. 8వ వచనాన్ని మనం సెకండ్ భాగంలో చూసుకుంటూ వస్తే, అతడు వారితో ఇలాగ ప్రకటించారు. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అంటే ఎందుకు ఇచ్చట ప్రవక్తని? దేవుని యొక్క మాటను మాట్లాడటానికి, యెహోవా మాటను మాట్లాడటానికి. నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకుని వచ్చితిని. ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించినటువంటి వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశాన్ని మీకు ఇచ్చాను. మీ దేవుడైన యెహోవా నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకండి అని మీతో నేను చెప్పితిని, కానీ మీరు నా మాట వినకపోతిరి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరిగిందంటే దేవుడి మాటకు లోబడతలేదు సార్ వాళ్ళు. దేవుడు ఏంటంటే విడిపించడం కాదురా నాయన, మీకు మెయిన్ ప్రాబ్లం ఒకటి ఉంది. మీరు మొరపెడుతున్నారు, విడిపించమని కోరుకుంటున్నారు, కానీ మీకు అంతకంటే పెద్ద ఇబ్బంది ఉందిరా నాయన. ఒకసారి అది మీరు ఆలోచించాలి. ఏంటంటే మీకు విశ్వాస్యత లేకపోవటం.
ఒకసారి గుర్తెచ్చుకోండి మీరేం జరిగిందో, నేనేం చేశాను, మన ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి. నిబంధన. మీరు నేను నిబంధన చేసుకున్నాం. మీరు నిర్గమకాండం 19వ అధ్యాయం తర్వాత నిర్గమకాండం 24వ అధ్యాయంలో ఏం జరిగిందో ఒకసారి చూసుకుంటారా నాయన. అక్కడ మీరేం చెప్పారు? మోషే ఆహ్, వచ్చిన తర్వాత దేవుడు చెప్పిందంతా మేము చేస్తామని ముక్త కంఠంతో చెప్పారు. అది అయిపోయిన తర్వాత అరణ్యంలో మీరు దెబ్బతిన్నారు. తర్వాత మోషే ద్వితీయోపదేశ కాండంలో చెప్పిన తర్వాత మళ్ళీ దేవుడు చెప్పినవన్నీ మేము చేస్తామని మీరు ఘంటాపథంగా చెప్పారు. అదయిపోయింది. తర్వాత యెహోషువ వచ్చినటువంటి సమయం దగ్గర కూడా దేవుడు చెప్పినటువంటివి మేము చేస్తాము అని ఘంటాపథంగా చెప్పారు. కానీ ఏమైంది ఇప్పుడు మీరు? మీరు ఈ దేశంలోకొచ్చేసారు. ఈ దేశంలోకొచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి దేవుడిని, మీరు జీవించవలసినటువంటి విధి విధానాన్ని మొత్తాన్ని తుంగలో తొక్కేశారు. ఎవరిలాగా అయితే ఉండకూడదు అని ముందుగానే చెప్పి అరణ్యంలో మీకు బోధించి తీసుకొచ్చానో, మీరు అక్కడికొచ్చిన తర్వాత దాన్ని మొత్తాన్ని వెనకాల పెట్టేసి, మీరు ఎగ్జాక్ట్‌గా వీళ్ళలానే ఉండటం మాత్రమే కాకుండా, వీళ్ళ పాపాలను ఇంకా మీరు పండించి మరీ పర్ఫెక్ట్ చేస్తున్నారు. జీవిస్తున్నారు. ఆ పాపాల్లో జీవించేస్తున్నారు. సో, ఏం చేద్దాం? మీ ప్రాబ్లమ్ ఏంటంటే ఇది. సో, విశ్వాస్యత లేకపోవటం. సో, ఒకసారి ఆలోచించండి అనేటువంటి ఉద్దేశ్యంతో. అంటే ప్రవక్తల్ని దేవుడు ఎందుకిస్తారంటే, మన రోజుల్లో ప్రవక్తలు ఎందుకొస్తున్నారు? ఈ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో క్షమించండి. తెలుగు రాష్ట్రాల్లో ప్రవక్తలు ఎందుకుంటున్నారంటే, మీ పర్సులు నిండుతాయి లేదా? మీకు ఉద్యోగాలొస్తాయి రావా? తర్వాత మీకు ఆహ్, ఆహ్, పెళ్ళవుతుందా లేదా? ఎవరితో పెళ్ళవుతుంది? మీరు మిద్దెలు కడతారా లేదా? ఎలాంటి కారు కొనుక్కోవాలి? ఇట్లాంటి వాటిల మీదే మన ప్రవక్తలుంటారు. ఎందుకు? మన ప్రవక్తలంతా దొంగ ప్రవక్తలు గాబట్టి. కానీ బైబిల్‌లో దేవుడు ప్రవక్తలను ఎందుకిస్తాడంటే, ఒక కష్టమైనటువంటి, నిష్ఠూరమైనటువంటి మాట్లాడతారు ఈ ప్రవక్తలు. ఏంటంటే, దేవుని దృష్టికి సరిగ్గా ఒక్క నిమిషం. దేవుని దృష్టికి సరైనటువంటి విశ్వాస్యతతో లేనప్పుడు, మీరు విశ్వాస్యతతో లేరురా నాయనా అని మాట్లాడటానికి దేవుడు ప్రవక్తలనిస్తాడు. సో, ప్రవక్తలు మాటలు చెప్తున్నప్పుడు ప్రవక్తలు చెప్పగానే అబ్బా! ఎంత బాగా చెప్పాడు అనుకోరు జనాలు. వీడిని ఎట్లా చంపేసేయాలని ఆలోచిస్తారు. యెహెజ్కేలుతో దేవుడు అందుకనే మాట అంటాడు. ఏంటంటే, "నువ్వు ఎట్లాంటి జనాల దగ్గరికెళ్తున్నావంటే, నీ నుదుటను రాయిలాగా చేసుకో" అంటాడు. నుదుటని రాయిలాగా చేసుకోవాలట. ఎందుకు? నీ మాటలు వినరు వాళ్ళు. నీ మొహం మీద ఉమ్మేస్తారు. నిన్ను ఆహ్, నేను ఎలాంటి జనాల దగ్గరికి పంపిస్తున్నానంటే, మీరు తప్పు చేస్తున్నార్రా అని చెప్పడానికి పంపిస్తాను నేను నిన్ను. ఎవరికి నచ్చుతుంది? మీరు భలే చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ పట్ల ఆయనకి భయంకరమైనటువంటి చక్కటి ప్రణాళికలున్నాయి. ఇర్మియా 29:11లో ప్రామిస్ కార్డుల మీద, వాగ్దాన కార్డుల మీద రాసి మరీ ఇస్తాం గదా! అట్లాంటివి చెప్తే నచ్చుతాయి మనకి. వాగ్దానాలు చెప్తేనే నచ్చుతాయి. బైబిల్ మొత్తాన్ని చింపేసేసి, చెత్తబుట్టలో ఏసేసి, ఉట్టి వాగ్దానాలను మాత్రం ఉంచుకొని, మనం వాటిని పేపర్ మీద రాసుకొని పెట్టుకునే రకాలు మనం కదా! అట్లాంటి వాళ్ళం గాబట్టి, మనకేంటంటే వాగ్దానాలు చెప్పేవాళ్ళే మనకు నచ్చుతారు. దేవుడు ఆహ్, మనం ఎప్పుడైనా సరే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపంలోకెళ్ళిపోతున్నావు. ఆ పాపం నీ తల మీద ఎక్కి కూర్చుంటుంది. అది నిన్ను రోడ్డు మీదకి ఈడుస్తుంది. నామరూపాలు లేకుండా చేస్తుంది. అంటే మనకు నచ్చదు. అస్సలు నచ్చదు. కోపమొచ్చేస్తుంది మనకి. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి చెప్పి చూడండి ఎప్పుడైనా సరే. "ఏరా పొద్దున్నే లేవంగానే పక్కేసుకోరా" అని చెప్పి చూడండి. వాడికి ఎంత కోపమొస్తుందో. మొహం ముచ్చులాగా పెట్టుకుంటాడు. "అమ్మ తల దూకోమ్మా" అని చెప్తే ఎంత కోపమొచ్చేస్తుందో. అంటే మనకు నచ్చదు. యాక్చువల్‌గా ఏంటంటే మనకి మంచి ఎవరు చెప్పినా సరే నచ్చదు. ఎందుకు అంటే మనం ఇంకొకళ్ళు మనకు చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి? నా అంతట నేను చేసుకొని చదువుకోమని చెప్తే కోపం. చదువుకోద్దురా కొంచెం ఎళ్లి బయటికెళ్ళి కొంచెం బజ్జీలు తినేసిరా అంటే, అబ్బా! మా అమ్మ నన్ను ఎంతగా ప్రేమిస్తుందో, మా నాన్న నాకు ఫ్రెండ్. మై డ్యాడీ ఈజ్ మై ఫ్రెండ్.
ఎందుకు అంటే మనం అట్లాంటి వాళ్ళం కాబట్టి మనకు అట్లాంటి వాళ్ళే ఇష్టం. దురద కలిగినటువంటి చెవులంటే అవే మరి. సో, ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు, "ఏరా మీ బాబు ఏమన్నాడు?" మీ నాన్న గాదు. మీ నాన్నగారు గాదు. మీ బాబు. మీ బాబు ఏమంటున్నాడు? రైట్? సో, మనం వాడికి చెప్పం. "అరే! నాకు జన్మనిచ్చినటువంటి తండ్రిరా" అన్ మా బాబు ఏదో మాట్లాడుతుంటాడురా చాదస్తం అని గుర్తు చేయబాకండి ఇప్పుడు. ఆయన గుర్తు చేస్తే మూడ్ ఆఫ్ అయిపోద్దిరా నాకు. రైట్? సో, అంటే అలాంటోళ్ళే దొరుకుతారు. మనం ఎట్లాంటి వాళ్ళమో మనకి గంతకు తగ్గ బొంతలే దొరుకుతారు ఎప్పుడైనా సరే. అందుకనే వాక్యం పట్ల మనం వాక్యం దగ్గరికొచ్చేటప్పుడు మనం ఏం చూడటానికి ప్రయత్నిస్తామో, వాక్యం దగ్గరికి నేనొచ్చేటప్పుడు ఇందులో నాకేంటి అనుకోని వచ్చామనుకో, మనకు గూడా అట్లాంటి ప్రవక్తలు వచ్చేస్తారు. వాక్యంలో నీకేంటనేది చూపించేవాళ్ళు దొరికేస్తారు. నువ్వు డబ్బు పట్ల విపరీతమైనటువంటి వ్యామోహం కలిగినటువంటి వాడివి, కలిగినటువంటి దానివనుకో, అట్లాంటోళ్ళే వస్తారు. అట్లాంటోళ్ళే వస్తారు. అట్లాంటి ప్రవక్తలే వచ్చేస్తారు మనకి. ఇంతకుముందు చూసారు గదా! దెబోరా జరిగినటువంటి సీన్‌లో విషయం ఏమిటంటే వాళ్ళ ఇతను సరే వాళ్ళ ఆహ్, తల్లి ఆమె ఎట్లా ఆలోచిస్తుందో చూసారా? చచ్చిపోయినటువంటి శవాల మీద బట్టలు ఏరుకొని రావటానికి టైం పడుతుంది గదా! వాడికిట. వస్తాడులే. ఆ మాట నేను మాట్లాడలేదు గానీ, యాక్చువల్‌గా అక్కడ ఉన్నటువంటి పదం ఏమిటంటే, అంటే స్త్రీలని వర్ణించేటువంటి విధానం గూడా అక్కడేంటంటే, వాళ్ళ జెనిటల్స్‌ని అంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్‌ని వాటి రకంగా మాట్లాడటం. వాళ్ళ అవే అవే స్త్రీల యొక్క ఐడెంటిటీ లాగా మాట్లాడటం. సో, అది మనకి ఎట్లాంటి వాళ్ళు కావాలో అట్లాంటి వాళ్ళే దొరుకుతారు మనకి. కానీ బైబిల్‌లో నిజమైనటువంటి ప్రవక్తలేంటంటే ఆహ్, దే స్పీక్ గాడ్స్ వర్డ్. దేవుడి మాటలు మాట్లాడాలి. అంటే నీకు ఆదరణ కలగాలని వాళ్ళేదో మాట్లాడారు ప్రవక్తలు. దేవుడు ఒకవేళ ఆదరణ కలిగించేటట్టుగా మాట్లాడమంటేనే మాట్లాడతారు. దేవుడు ఒకవేళ లేదు నువ్వెళ్లి వాళ్ళకి కష్టమైనటువంటి మెసేజ్ చెప్పాలి నువ్వు. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపించాలి అంటే ఎత్తి చూపిస్తారు. సో, వాళ్ళ పాయింట్ ఏంటంటే ఎప్పుడు చూసినా సరే ఏడుపు గొట్టు మెసేజ్‌లే మాట్లాడాలని కాదు. వాళ్ళ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఆదరణ కలిగించేటట్టుగా మాట్లాడటం గాదు. వాళ్ళ పాయింట్ ఏంటంటే దేవుడు ఏం మాట్లాడమన్నాడో అది మాట్లాడటం. సో, దేవుడు ప్రవక్తను ఎందుకు పంపిస్తున్నాడంటే ఇప్పుడు, వాళ్ళ ఉన్నదున్నట్టుగా వాళ్ళ పరిస్థితిని అద్దంలో కట్టినట్టు చూపించటానికి దేవుడు పంపిస్తున్నాడు. ప్రవక్తల యొక్క మెయిన్ రోల్ ఏంటంటే, మన ముందు ఒక అద్దం పెట్టటానికి. మొహం అద్దంలో చూసుకొని అన్నా ఒకసారి అని చెప్పటానికి. అంటే నీ నడవడికని, మొహం అంటే మొహం అని గాదు. మీ నడవడికని ఒకసారి అద్దంలో చూసుకోండి అని చెప్పటానికి. అందుకని దేవుడు ప్రవక్తలనిస్తాడు. సో, అయితే మీకు జ్ఞాపకం ఉందో లేదో, రెండో అధ్యాయం దగ్గర మనం రెండో అధ్యాయం దగ్గరున్నప్పుడు అక్కడ యెహోషువ ప్రవక్త రోల్‌ని చేస్తున్నాడాయన. యెహోషువ మాట్లాడుతున్నాడు. రెండో అధ్యాయం దగ్గర యెహోషువ మాట్లాడి ఏమన్నాడంటే, మీరిట్లా పాపం చేశారు అని చెప్పిన తర్వాత వాళ్ళేం చేశారప్పుడు? ఐదో వచనం చదవండి రెండో అధ్యాయంలో. 4, 5 చదవండి. క్షమించండి. యాక్చువల్‌గా ఇక్కడ యెహోవా దూత మాట్లాడటం జరుగుతుంది. యాహ్! 4, 5 యెహోవా దూత ఇశ్రాయేలునకు ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటుకి బోకిము అని పేరు పెట్టబడును. ఓకే. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. ఏం చేశారక్కడ? ఆ మాట వినగానే ఏం చేశారట వాళ్ళు? వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ విన్న తర్వాత ఏం చేశారు వాళ్ళు? యెహోవాకు బలి అర్పించారండి. బలి అర్పించేసారా? ఎలుగెత్తి ఆ చోటుకి బోకిము అని పేరు పెట్టారు. ఎలుగెత్తి ఏడ్చారు. అవును సార్. అవును. మేము పాపం చేశాం అన్నారు.
అవునండి, అవును. కదా. సో ఇప్పుడు ప్రవక్త వచ్చి చెప్పగానే వీళ్ళు ఏమంటారు చూద్దాం ఒకసారి. గెస్ చేయండి, ఏం చేస్తారు? ఆరో అధ్యాయానికి వచ్చేస్తే యెహోవా ప్రవక్త ఈ విధంగా చెప్పిన తర్వాత ఏం చేశారట వాళ్ళు? పదవ వచనం తర్వాత ఏముంది? ఏమన్నా ఉందా? వాళ్ళు ఏం చేశారు ఉందా? పిన్ డ్రాప్ సైలెన్స్ లేదు, ఏమి వారి లేదు. దేవతలకు భయపడ్డారు. వారి దేవతలకు భయపడకండి అని దేవుడు చెప్తే దేవుని మాట వారు వినలేదు అన్న తర్వాత మీరు వినకపోతే అనగానే వీళ్ళు ఏం చేయాలి? రెండో అధ్యాయంలో అయితే ఏం చేశారు? ఇక్కడ ఏం చేయాలి? ఏడ్చి దేవుని బ్రతిమలాడాలని చేశారా? చేయలేదండి. సో పాపం ఏం చేస్తుందంటే, పాపానికి ఉన్నటువంటి మరొక దుర్మార్గమైనటువంటి గుణం ఏమిటంటే, మంచి చెప్తే వినకపోగా ఆ మంచికి స్పందించలేదు. పాపం స్పందన లేకుండా చేస్తుంది. అంటే కరుడు గట్టినటువంటి హృదయం, శిల సమానమైనటువంటి హృదయాన్ని చేస్తుంది. శిల సమానంగా చేస్తుంది హృదయాన్ని. శిల అంటే రాయి సమానంగా చేస్తుంది. అందుకనే ఇర్మియా గ్రంథంలో దేవుడు ఒక మాట మాట్లాడతాడు ఏంటంటే, మీకు స్పందించేటువంటి హృదయాలు అంటే మాంసపు గుండెలు నేను ఇస్తాను, హృదయాలు ఇస్తానంటాడు దేవుడు. ఎందుకు? పాపం ఏం చేసిందంటే అది మొద్దుబారేటట్టు చేసేసింది. స్పందించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏం చేద్దాం? ఇట్లాంటి వాళ్ళని వదిలేసేద్దామా? వాళ్ళ నాశనానికి వదిలేద్దామా? 11వ వచనంలో చూడండి. ఇప్పుడు విశ్వాసతల్ని దేవుడు తప్పరు కదా. 11వ వచనం దేంతో మొదలవుతుంది? ఏ పదంతో మొదలవుతుంది 11వ వచనం? ఎవరు తీసుకుంటున్నారట? మొద్దుబారిపోయి బండబారిపోయినటువంటి హృదయంతో వాళ్ళు ఏమి స్పందించకపోతే ఎవరు తీసుకుంటున్నారు ఇప్పుడు యాక్షన్ని? దేవుడే దిగొస్తున్నాడు వాళ్ళ దగ్గరికి. అంటే ఆయన దయార్థమైనటువంటి హృదయం చూడండి, ఆయన కరుణ చూడండి, ఆయన యొక్క కృప చూడండి, ఆయన యొక్క అంటే మనం మాట్లాడతాం కదా, పాత నిబంధన గ్రంథంలో దేవుడు క్రూరుడుగా కోపంతో రగిలిపోయేటువంటి వాడు కనిపిస్తాడు. ఇదంతా అసలు యాక్చువల్గా బోగస్. అది చాలా తప్పది. పాత నిబంధన గ్రంథం సరిగ్గా చదవటం చేతగానటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు అవి. సేమ్ దేవుడు మనకు కనిపిస్తుంది. అక్కడ ఒక రకంగా ఇక్కడ ఇంకో రకంగా కనిపించినటువంటి దేవుడు కాదు. ఓకేనా? ఆయన వచ్చి ఏం చేశాడంటే, అబియజ్రీయుడైనటువంటి యోవాషునకు కలిగినటువంటి ఓఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. ఆయన వచ్చి కూర్చున్నట్టు అక్కడ. యోవాషు కుమారుడైనటువంటి గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చోటున గోధుమలను దుళ్ళుచుండగా. ఇప్పుడు ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు మనకి. ఎవరా క్యారెక్టర్ని? గిద్యోన్. ఇప్పటిదాకా ఏం చేశారు? ఇప్పటిదాకా క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎట్లా ఇంట్రడ్యూస్ చేశారు చెప్పండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వెనక్కి వెళ్దాం, ఒకసారి కొంచెం వెనక్కి వెళ్దాం. ఓత్నియల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎలా ఇంట్రడ్యూస్ చేశారు చూడండి ఒకసారి ఓత్నియల్ని. రక్షకుడుగా. అదే ఇంట్రడక్షన్ ఒకసారి చదవండి. ఓత్నియల్ ఇంట్రడక్షన్ ఆ పదం చదవండి ఒకసారి. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించాను. దేవుడు రక్షకుడిగా నియమించాడు. అవునా? ఓత్నియల్ కేసు అది. యెహూద్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. యెహూద్ని ఏం చేసి ఎట్లా ఇంట్రడ్యూస్ చేశారో చూద్దాం ఒకసారి.
బెన్యామీనుడైన జెరా కుమారుడు యెహూదా రక్షకుని వారి కొరకు యెహోవా నియమించాడు. ఓకే, యహూద్ను కూడా ఎట్లా నియమించారు, యహూద్ను కూడా ఎట్లా ఇంట్రడ్యూస్ చేశారో చూసాం మనం. ఓకే, తర్వాత అంటే రక్షకుడు అనే పదం కాదు, అంటే దేవుడు ఎట్లాగైతే నియమిస్తున్నాడు అనేటువంటి పదాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు దెబోరాని ఎట్లా చేశారో చూద్దాం. న్యాయాధిపతి. ఆమె ఆల్రెడీ న్యాయాధిపతిగా ఉంది. ప్రవక్త ఆమె కదా. సో ఈమె విషయం ఏంటంటే ఈమె ఆల్రెడీ దేవునితో దేవుని నోటిబొరగా ఉంది, దేవునితో అలైన్మెంట్ అన్నది కదా, చక్కటి అలైన్మెంట్ లో ఉంది దెబోరా, అనుసంధానంగా ఉంది చక్కగా నీట్గా. సో పెద్ద మ్యాటర్ లేదు, ఆమె డైరెక్ట్ గా ఆమె చెప్పడం ఏంటంటే వెళ్ళి దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు, వెళ్ళి పని చేయండి అని చెప్పేస్తుంది, ఎందుకంటే చక్కటి అనుసంధానంలో ఉంది ఆమె. అయితే ఇక్కడ మన గిద్యోన్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తున్నారో చూడండి ఒకసారి. పదకొండు వచనంలో మళ్ళీ ఒకసారి. యెహోవా దూత వచ్చి అబియెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యెహోషువ కుమారుడైన గిద్యోను, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగు చాటున గోధుమలను దుళ్ళగొట్టుకొని చుండగా. చాలు, ఎట్లా ఏం జరుగుతుంది ఇక్కడ, ఇంట్రడక్షన్ ఎట్లా జరుగుతుంది? దాక్కునే వ్యక్తిగా భయపడిపోతున్నాడు. ఇతనికి దేవునితో నియమించడం అనేటువంటి దానికి ఎందుకు జరగట్లేదు, ఇతన్ని నియమించాడు అనే మాట ఎందుకు మాట్లాడతలేదు ఇక్కడ నరేటర్? అతను భయపడుతున్నాడు కనుక నియమించడానికి సరైనటువంటి పద్ధతిలో లేడు ఆయన, ఆ స్థాయిలో లేడు అసలు ఇంకా. సో భయపడుతున్నాడు. కానీ ఈయన పేరేంటి? పరాక్రమవాడు, పరాక్రమ బలాఢ్యుడా అన్నారండి. అన్నారు, కానీ అసలు ఆయన పేరేంటి అసలు? గిద్యోను. గిద్యోన్ అనేటువంటి పేరుకి ముక్కలు చెక్కలుగా నరికేవాడు అని అర్థం. ముక్కలు చెక్కలుగా నరికేవాడు అని అర్థం గిద్యోన్ అనేటువంటి పదానికి అర్థం, అనేటువంటి పేరుకి అర్థం. కానీ ఎంత కామెడీగా ఉందో కదా. సో ముక్కలు చెక్కలుగా నరికే ఆయన మిద్యానీయులకు భయపడి గోధులను దుల్లుతున్నాడు, కానీ యాక్చువల్గా ఆయన వాళ్ళు మరుగై ఉండినట్టు చూస్తున్నాడని. ఆ పేరుకి ఆయన చేసేదానికి ఎక్కడైనా సంబంధం ఉందా? లేదు సార్. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నరేటర్ స్టోరీని కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన లైఫ్ లో కూడా చాలా విచిత్రంగా జరుగుతుంటాయి చాలాసార్లు ఇట్లాంటివి. దేవునితో మన ప్రయాణాన్ని చూసుకుంటూ వస్తే మనం చెప్పే మాటలకి మనం చేసే పనులకి అసలు యాక్చువల్గా చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. మన గురించి యాక్చువల్గా ఇట్లాంటి నేరేటర్ ఏదన్నా ఎవరన్నా రాస్తే ఇట్లానే ఉంటుందేమో మన స్టోరీ కూడా. సో 12వ వచనంలో ఇతను వచ్చి కూర్చున్నా ఇతనికి ఏం సంబంధం లేదు. యెహోవా దూత వచ్చి కూర్చున్నారు, కానీ ఏం సంబంధం లేదు, ఈయన పని ఈయన చేసుకుంటున్నాడు. అంటే అసలు రెస్పాన్సివ్ గా లేడు అసలు, అంటే రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితిలో కూడా లేడు గిద్యోను మన బ్రదర్. 12వ వచనంలో యెహోవా దూత ఆయనకి కనపడి అప్పుడు మాట్లాడుతున్నాడు. యెహోవా దూత ఏమంటున్నారంటే, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనికి యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పి. దేవుడు ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు చూడండి అసలు. పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా అంటే గిద్యోను ఎలా ఉండాలి, ఎలాంటి వాడుగా ఉండాలి, ఎలాంటి వాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎలాంటి వాడిగా దేవుడు ఆయన తయారు చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. గిద్యోను చిత్తము నాయలిన వాడా, యెహోవా మాకు గనక తోడై ఉంటే ఇదంతా మాకెందుకు జరుగుతుంది,
ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించినటువంటి ఆయన అద్భుత కార్యాలన్నీ ఏమైపోయాయి? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించిందని అతనితో చెప్పాడు. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? యెహోవా చేసిన కార్యాలు అతని గురించి మాకు తెలియదు. తోడై ఉండిన ఎడల ఇదంతా యెహోవా నీకు మాకు తోడుగా ఉన్నాడంటే యెహోవా నాకు తోడుగా ఉన్నాడా? అలా ఏం అని మాట్లాడుతున్నావు నువ్వు? యెహోవా మాకు తోడుగా ఉన్నాడా? దేవుడు గనక మాకు తోడుగా ఉంటే మాకు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఆయన చేసిన అద్భుతాలన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు? ఐగుప్తులో ఇన్ని చేశాడు, అన్ని చేశాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా! ఏమైపోయినాయి? అంటే ఐగుప్తులో చేసినటువంటి అద్భుతాలు సరే, మరి అరణ్యంలో చేసినటువంటివి దాని గురించి మాట్లాడతలేదు కదా! అంటే గిద్యోను చెప్తున్నటువంటి దాంట్లో మీకు అనిపించినటువంటిది ఏంటి చెప్పండి ఒకసారి? నిరాశ కనపడుతుంది. ఆ? నిరాశ పడుతున్నాడు. ఓకే, నిరాశ ఒకటి కనిపిస్తుంది. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అనే భావం అతనిలో ఉంది. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అనేటువంటి భావం కనిపిస్తుంది. ఇంకా ఎత్తి పొడుపు. ఎలాగా ఎత్తి పొడుపు? వాళ్ళ అంటే పితరులకి చేసిన దేవుడు మాకెందుకు హెల్ప్ చేయలేదు? ఆ మా దేవుడు అంత అన్నారు ఇంత అన్నారు. ఏది ఇప్పుడు ఏం జరిగింది? మాకు ఏమీ ఒరగలేదు. ఆయన నమ్ముకున్నందుకు మాకు ఏమీ జరగలేదు. ఏ గుడ్డు జరగలేదు మాకు. ఓకే, ఇంకా ఎవరో కృతజ్ఞత చెప్తున్నారు. లేనివాడు యెహోవా మోషే ద్వారా వాడు అద్భుత కార్యాలు చేశాడు కదా, అద్భుత కార్యాలు అక్కడ చేసేప్పుడు ఏం చేయట్లేదు అన్నట్టుగా మాట్లాడినట్టు అర్థం. అవును, ఇప్పుడు ఏం చేయట్లేదు. ఇంకో సిస్టర్ ఏదో మాట్లాడు. కృతజ్ఞత లేనివాడుగా దేవుని మీద తోసేస్తుంది. కృతజ్ఞత లేనటువంటి వాడుగా ఉన్నాడు. ఓకే, ఇంకా వాళ్ళ తప్పులు మాత్రం చెప్పకుండా దేవుని మీద తోసేస్తుంది. మీరు మాట్లాడినటువంటి మాట మళ్ళీ ఒకసారి చెప్పండి సిస్టర్. తప్పుల గురించి మాట్లాడండి. దేవుడు మొత్తం వాళ్ళ తప్పుల గురించి చెప్పకుండా దేవుని మీద దేవుడు ఇలా చేశాడు అని చెప్పేసి బ్యూటిఫుల్. చూసారా? అంటే వాళ్ళు అసలు మిద్యానీయుల చేతికి ఎందుకు అప్పగించాడు దేవుడు? దేవుని మాట వినందున. దేవుని మాట విన్నందున. ఒకసారి చూడండి ఎందుకు అప్పగించి, మళ్ళీ ఒకసారి 6వ అధ్యాయం మొదటి వచనంలో చదివేసుకోండి ఒకసారి. యెహోవా దృష్టికి దోషులై ఉన్నారు. అంటే దోషులు మాత్రమే కదా, అంటే యెహోవా దృష్టిలో దోషం చేశారు. దోషం అంటే భయంకరమైనటువంటి వినాశకరమైనటువంటి నాశనాన్ని చేశారు అక్కడ. సో ఆ స్థితికి ఎందుకు వచ్చారు వాళ్ళు? దేవుని మర్చిపోయినందున. అన్యులతో సహవాసం చేయడం వల్ల. అన్యులతో సహవాసం కంటే కూడా దేవుని యొక్క విధానాన్ని మర్చిపోవటం, దేవునితో నిబంధనని మీరటం, తర్వాత ఆ నిబంధన మీరటం అంటే భయంకరంగా దేవుని దృష్టిలో దోషాన్ని చేయటం. నేను చెప్పాను ఏ దోషాలు చేసి ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్పాను నేను ఆల్రెడీ ముందుగానే. పిల్లల్ని బలులుగా అర్పించడం, ఇట్లాంటి విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాను. అంటే దేవాలయంలో వాళ్ళ దేవతలకు ప్రాస్టిట్యూషన్ చేయటం, అంటే వ్యభిచారాన్ని చేయటం. ఈ వ్యభిచారం చేస్తూ యాక్చువల్గా చాలా గొప్ప అనుకోవటం. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. యూదా ఆదికాండంలో కనుక మనం చూస్తే, యూదా చేసినటువంటి దాన్ని చూస్తే, తామారుతో తను చేసేటువంటి పని, ఆ పని చేసేటప్పుడు చేసిన తర్వాత ఒక మాట అంటాడు. ఏంటి? ఆమె అడుగుతుంది, మరి నాకు ఏదన్నా నీ దగ్గర నుంచి గుర్తేమన్నా ఇవ్వు అని చెప్తే ఇతను ఇస్తాడు, గుర్తంతా ఇస్తాడు. ఎందుకు? నేను వెళ్ళి నీకు ఏదైనా దూడను కానీ లేదా మేకను కానీ పంపించేదాకా ఇది నీ దగ్గర ఉంచుకో అంటాడు. మేకను పంపిస్తాడు చెప్పినట్టుగా. కానీ పంపించేటప్పుడు ఒక మాట చెప్పి పంపిస్తాడు. ఏంటంటే ఖదీషా అనేటువంటి పదం ఉపయోగిస్తాడు అక్కడ. ఖదీషా అనేటువంటి పదం ఏంటంటే ష్రైన్ ప్రాస్టిట్యూట్, అంటే అక్కడ దేవాలయాల్లో ఉన్నటువంటి వ్యభిచారులు. అది ఆయన అనుకుంది. దేవదాసులు, కరెక్ట్. సో ఆయన అనుకున్నాడు దేవదాసితో నేను చేశాను అనుకున్నాడు. సో కాబట్టి ఈ ప్రాంతాల్లో ఈ దేవదాసులు ఉండటం, తర్వాత దేవాలయంలో వ్యభిచారులు ఉండటం, అలా స్త్రీలను ఉపయోగించుకోవటం అనేటువంటి విషయం సర్వసాధారణం ఆ ప్రాంతంలో. ఇజ్రాయేలీలు చేయకూడదనే కదా దేవుడు చేసింది. అసలు అందుకనే నిజానికి చెప్పాలంటే దేవాలయం దగ్గరికి అసలు యాక్చువల్గా స్త్రీలను రానివ్వలేదు. ఎందుకు?
వేరే రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం కూడా ఇది ఒక కారణం ఏంటంటే, ఏన్షియంట్ వరల్డ్‌లో దేవాలయంలో కనిపించేటువంటి స్త్రీలందరికి కూడా అక్కడ దేవాలయంలో వ్యభిచారం చేయటం అనేటువంటిది వ్యభిచారం కోసం ఉన్నారనేటువంటి ఇది ఉంది. కానీ దేవాలయాన్ని వ్యభిచారం గృహంగా కాకుండా ఊహించుకోవటం అనేటువంటిది దేవుడు ఒక సరికొత్త దర్శనాన్ని ఇచ్చాడు వాళ్ళకి. స్త్రీలు అక్కడికి ప్రార్థన చేయటానికి వస్తారు గానీ, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వటానికి లేరు. జ్ఞాపకం చేసుకోవాలది. సో, ఇక్కడ ఇదంతా ఈ తప్పులను చేస్తూ భయంకరమైనటువంటి పాపం అంతా చేస్తూ మేము దేవుని దృష్టిలో పాపులం అయ్యాము. మాకు అందుకనే ఈ స్థితి వచ్చింది. దేవుడు మమ్మల్ని రక్షిస్తాడా? దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా? అనేటువంటి మాట కాదక్కడ గిద్యోను మాట్లాడుతుంది. దేవుడు గనక మాకు తోడుగా ఉంటే ఇదంతా మాకెందుకు జరుగుతుంది? అంటే విగ్రహారాధనకి అంటే ఈ ఇహ సంబంధమైనటువంటి సంపదకి అమ్ముడుపోయినటువంటి వాళ్ళు యూజువల్‌గా ఏం చేస్తారంటే యేసు ప్రభువుని వాటి కోసం నమ్ముకుంటారండి. యేసు ప్రభువుని ఇహ సంబంధమైనటువంటి సంపదకు అమ్ముడుపోయి ఆయన నమ్ముకుంటే ఇది గొప్ప జరుగుతుంది, అది గొప్ప జరుగుతుంది అన్నట్టుగా నమ్ముకుంటారు మొత్తానికి. ఒకరోజు అది పోగానే ఏం చేస్తారంటే ఆయన వదిలేస్తారు. నమ్ముకున్నాం, ఏం జరిగింది మాకు? ఏం ఒరిగిందని? ఎందుకు? నువ్వు దేవుడు కాబట్టి నువ్వు ఆరాధిస్తావా? పూజిస్తావా? లేకపోతే దేవుడి దగ్గర నుంచి నీకేదో ఏదో గుడీస్ ఉంటాయని చెప్పేసి అంటే దేవుడు నీకు తాయిలాలు ఇచ్చి నన్ను నమ్ముకో అని బతిమలాడాలా? బైబిల్‌లో యాక్చువల్‌గా దేవుడు అట్లా చేసేటువంటి దేవుడు కాదు. తాయిలాలు ఇచ్చి తన దగ్గరకు తెచ్చుకునేటువంటి దేవుడు కాదు ఆయన. అందుకనే 10 ఆజ్ఞల్లో ఒకటే మాట మాట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళ కష్టంలో వాళ్ళని ఐగుప్తులో ఆదుకున్నాడు. బానిస గృహం నుంచి బయటికి తప్పించాడు. తాయిలం కాదది. వాళ్ళ కష్టాన్ని నుంచి బయటికి తప్పిస్తున్నాడు. అప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు, నేనే దేవుడిని అని మాట మాట్లాడుతున్నాడు ఆయన. సో, దేవుడు ఆయన యొక్క ఔన్నత్యాన్ని బట్టి దేవుడిగా ఆరాధిస్తాం గానీ, అందుకనే మన బ్రదర్ భక్సింగ్ గారి ఫెలోషిప్స్‌లో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ ఒక ఆరాధన క్రమంలో ఉన్నటువంటి ఒక సమయం ఉంటుంది. ఏంటంటే ఆరాధించేటువంటి సమయం ఉంటుంది. ఆరాధించేటువంటి సమయంలో ఏంటంటే యూజువల్‌గా మనం మన ప్రార్థన అవసరతల గురించి మాట్లాడం. దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు నన్ను రక్షించావు దేవా అని మాట్లాడతాం. దేవుడు ఆయన యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తాం, ఘనపరుస్తాం ఆయన్ని. ఎందుకంటే అది ఆయనకి తగింది కాబట్టి. కానీ చాలాసార్లు ఏం చేస్తారంటే చాలామందికి ఇవన్నీ తెలీదు. అంటే ఇహ సంబంధమైనటువంటి సంపదకు సంబంధించినటువంటి వాడిగానే దేవుడిని ఇరికిస్తారు. అందుకని అది పోగానే దాంతో పాటు దేవుడు కూడా వెళ్ళిపోతాడు వాళ్ళకి. సో, గిద్యోనుకు కూడా అట్లాంటి ప్రాబ్లమ్సే కనిపిస్తున్నాయి నాకు కూడా. అందుకనే దేవుడిని మాట అన్నప్పుడు దేవుడు చాలా గిద్యోనుతో ఒకసారి ఊహించండి. గిద్యోనుతో దేవుడు ఎంత ఓర్పుతో, సహనంతో వ్యవహరిస్తున్నాడు. ఎందుకు అలా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇజ్రాయేలీయులను విడిపించాలి దేవుడు. ఇజ్రాయేలీయుల పరిస్థితి ఎట్లా ఉందంటే తప్పు చేస్తున్నారు, ఆ తప్పు వాళ్ళని కొరికేస్తుంది, ఆ పుండులాగా అది వాళ్ళని మొత్తం నాశనం చేస్తుంది అనేటువంటి స్థితిలో కూడా లేరు వాళ్ళు. అర్థం చేసుకునేటువంటి స్థితిలో కూడా లేరు. కానీ దేవుడే వాళ్ళని కనికరించాలి. అందుకని వాళ్ళ మీద ప్రేమతో దేవుడు గిద్యోనుతో చాలా ఓర్పుగా, సహనంతో వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. అప్పుడు 14వ వచనం, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలం తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా అతడు ఏమంటున్నాడంటే, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇజ్రాయేల్‌ని రక్షించగలను? ఒకసారి చెప్పు. నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నికలేందే. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానే. అంటే ఇది తగ్గింపు కాదు. మీరు అది మనం అట్లా ఊహించకూడదు. దీన్ని తగ్గింపుగా ఊహించకూడదు. అంటే ఇది ఎస్కేప్ రౌట్ అన్నమాట. నేను చేయను. అంటే దేవుని యొక్క చిత్తాన్ని చేయటం అనేటువంటిది ఇష్టం లేకుండా మాట్లాడేటువంటి మాటలు.
నీకెట్లా తెలుసు అని మీరు అంటారు. కొంచెం కొంచెం ముందుకు మనం వెళ్తుంటే ఇంకా ఆ థాట్‌లో క్లారిటీ వస్తుంది మనకి. దేవుని చిత్తం చేయటానికి ఇతను చాలా హెసిటేషన్ ఉంది ఇతనికి. ఇతను దేవుని చిత్తం చేయటానికి కమిటెడ్ కాదు అనేటువంటి విషయం మనం గిద్యోను కథలో ముందుకు వెళ్తేటప్పుడు మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. సరేనా? ఈ ఈ అందుకనే ఈ థాట్‌ని మనసులో పెట్టుకోండి కొంచెం నేను చెప్పిన దాన్ని. 16వ వచనం, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుష్యుని హతం చేసినట్టుగా మిద్యానీయుల్ని నువ్వు హతం చేసేస్తావు అని సెలవిచ్చాడు. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నటువంటి వాడవు నీవే అని నేను తెలుసుకునేటట్లుగా ఒక సూచన కనపరచు. ఇక్కడే మన తెలుగు రాష్ట్రాల్లో పొరపాట్లు జరిగిపోయినాయి. సూచన అనేటువంటిది ఆత్మీయతకు సూచనగా పెట్టేసుకున్నాం మనం. ఆత్మీయతకు సూచికగా పెట్టేసుకున్నాం. ఎంత సూచనలు అడిగితే అంత ఆత్మీయుడు, అంత దేవుని చిత్తం చేయాలనుకునేవాడు. కానీ గిద్యోను కథలో మనకు చెప్తుంది ఏంటంటే, ఇతను సూచన అడిగేటువంటి విధానం దేవుని చిత్తం చేయటానికి ఇష్టం లేక అడిగేటువంటి విధానం ఇక్కడ. సో అక్కడ మనం అందుకనే కొంచెం ఆలోచించాలి. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఈ థాట్లో మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడే మీకు కంప్లీట్గా కన్విన్స్ అవ్వకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పుడు మనకు తెలిసిపోతుంది ఆ విషయం. 18వ వచనం, నేను నీ వద్దకు వచ్చి నా అర్పణను బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడి నుంచి వెళ్ళకుమీ అని వేడుకున్నాను. ఆయన, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసం గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం కింద దాన్ని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీవు నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగ చేయగా యెహోవా దూత తన చేతనున్నటువంటి కర్రను చాపి కొనతో ఆ మాంసాన్ని ఆ పొంగని భక్ష్యమును ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యమును కాల్చివేసేసింది. దహన బలి అయిపోయింది అక్కడ. అది అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయన. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహా వాడ యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవాని దూతను చూచితున్నా నేను. అతడు, యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమును బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాను. నేటి వరకు అది అబీయెజ్రీల్ అయినటువంటి ఓఫ్రాలో ఉంది. సో అక్కడతో అయిపోయింది. బలిపీఠం కట్టేశాడు, దేవునికి బలిపీఠం కట్టేశాడు, యెహోవా నామానికి బలిపీఠం కట్టాడు. ఎంత బాగుంది ఇక్కడ. గిద్యోను విశ్వాస యాత్ర మొదలైంది. కానీ విశ్వాస యాత్ర మొదలైంది కానీ 25వ వచనంలోనే ఒక గొంతులో పడినటువంటి ఎలక్కాయలాగా ఒక విషయం తెలుస్తుంది మనకి. 25వ వచనంలో చదువుతాను, వినండి ఒకసారి. మరియు ఆ రాత్రి అందే యెహోవా కనిపించాడు. ఆయన గిద్యోనుకి కనిపించి, నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టినటువంటి బయలు యొక్క బలిపీఠాన్ని పడగొట్టి దానికి పైగానున్నటువంటి దేవతా స్తంభాన్ని నరికివేసి, నేను చెప్పాను గుర్తుంది, ఆషరా పోల్స్ అంటాం, ఆషరా స్తంభాలని. ఎక్కడున్నాయట? ఈ బయలు బలిపీఠము తర్వాత అషేరా దేవస్తంభం ఎక్కడుంది? ఇరవై 25వ వచనంలో ఈ బలిపీఠమును దేవతా స్తంభం ఎక్కడుందట? ఎవరు కట్టారు వాటిని? గిద్యోను ఫాదర్ అంటే ఇప్పుడు మనం ఆ రోజుల్లో ఆలోచించుకుంటే అందరూ ఉమ్మడి కుటుంబాలే కదా, మనలాగా సపరేట్ గా ఉంటాం కాదు కదా ఆ రోజుల్లో. సో బయలు గుడిని ఎవరు కట్టారు?
గిద్యోను తండ్రి కట్టాడు. గిద్యోన్ వాళ్ళే కట్టారు. గిద్యోన్ తండ్రి కట్టాడు. అందులో పూజారులు ఎవరు? గిద్యోను తండ్రి. సో యెహోవాకి బలిపీఠం కట్టేస్తే సరిపోదు. కానీ దొంగ బలిపీఠాలన్నిటిని కూడా పడగొట్టాలి. అందుకనే దేవుని పట్ల విశ్వాసం అంటే ఏంటంటే, దేవుణ్ణి వెంబడించడం అంటే ఏంటంటే, నా ప్రపంచాన్ని మొత్తాన్ని నేను తెచ్చుకుంటాను. నా ఆశలన్నిటిని నేను దేనికోసమైతే చొంగగార్చుకుంటున్నానో వాటిలన్నిటిని చక్కగా తెచ్చుకుంటాను. దేవుడిని కూడా పెట్టుకుంటాను. దేవుడు చక్కగా ఆశీర్వదిస్తాడు. నాకు కావాల్సిందంత ఇస్తాడు. ఇది కాదు. నీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆశల్ని, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. పేరు గిద్యోను అని పెట్టుకోవటం కాదు. ముక్కలు చెక్కలుగా నరికేవాడని పెట్టుకోవటం కాదు. దేన్ని నరకాలట? 25వ వచనంలో చూడండి. చివరిలో 25వ వచనం చివరిలో దేన్ని నరకాలో చెప్తున్నాడు దేవుడు అక్కడ. బలిపీఠమును పడగొట్టి దేవతా స్తంభము నరికివేసి దేవతా స్తంభాలను నరికి పేరుకు తగ్గట్టుగా జీవించడం నాయనా అని చెప్తున్నాడు దేవుడు. ఇరవై 26వ వచనంలో తగినటువంటి ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి అప్పుడు చెప్తున్నాడు. ఇప్పటిదాకా నువ్వు కట్టింది కాదు. నువ్వు ఎలా కడతావంటే అది నరికేసిన తర్వాత నువ్వు కడతావు చూసావా, అది నిజమైనటువంటి బలిపీఠం. బలిపీఠం అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధిని సూచించేటువంటిది. నీకు నా సన్నిధి కావాలి కదా గిద్యోను, అయితే మిగిలినటువంటి సన్నిధుల్ని ఆశ్రయించడం ఆపేసేయి. వాటిని పడగొట్టేసేయి. ఫస్ట్ పడగొట్టేసిన తర్వాత అప్పుడు నీకు ఇస్తాను నా సన్నిధిని నేను. కాబట్టి గిద్యోను 27వ వచనంలో తన పని వారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేశాడు. అతడు తన పితరుల కుటుంబమునకు ఆ ఊరి వారికి భయపడ్డాడు. ముక్కలు చెక్కలుగా నరికేటువంటి వ్యక్తి రెండోసారి చెప్తున్నాడు ఏంటి? దాన్ని చేయలేక రాత్రి చేస్తాడు. భయపడటం అనేటువంటి పదం చూసారా మీరు? ప్రజలకు భయపడి ఎవరికి భయపడ్డాడు ఇంతకు ముందు ఇంట్రడక్షన్ లో? విజయానికి భయపడి. ఎవరికి ఇప్పుడు ఎవరికి భయపడుతున్నాడు? ఆ పక్క ఊరి వారికి తన తన పితరులకు వాళ్ళ ఓన్ ఫ్యామిలీకే భయపడిపోతున్నాడు. సో భయపడినందున పగలు ఎందుకు భయపడుతున్నాడు చూద్దాం మనం. పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ చేసాడు. ఎవరికి తెలియకుండా ఉండేటట్టుగా చేశాడు. ఏంటంటే దేవుణ్ణి వెంబడించడం అనేటువంటిది సీక్రెట్ గా వెంబడిస్తే చాలా ఈజీ, ఎవడు పట్టుకోకుండా. కానీ అట్లా ఉండదు కదా. దేవుడిని సీక్రెట్ గా వెంబడించడం చాలా ఈజీ. సో ఆ ఊర్లో వారు వేకువనే లేచినప్పుడు వాళ్ళకి వెంటనే కనిపించింది ఏంటి? వేకువనే లేచిన తర్వాత ఏం తెలిసిందట వాళ్ళకి? అంటే అర్థం ఏంటి? పొద్దున్నే లేవగానే వాళ్ళకి తెలిసిందంటే అర్థం ఏంటి అసలు? అక్కడ ఉదయం లేగానే బలిపీఠం దగ్గరికి వెళ్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళ జీవితమే దాని చుట్టూ తిరుగుతుంది. అది విరగొట్టబడటం చూసిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు? దానికి పైగా ఉన్నటువంటి దేవస్తంభాన్ని పడద్రోయబడటం చూసేసిన తర్వాత ఏం చేశారంటే, కట్టబడినటువంటి ఆ బలిపీఠం మీద రెండో ఎద్దును అర్పించబడిను. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసిందని ఒకరితో ఒకరు చెప్పుకొంచు విచారణ చేసి వెదకి యోవాషు కుమారుడైనటువంటి గిద్యోను ఆ పని చేసినట్లు తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఏం చేశారు? కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠాన్ని పడగొట్టి దానికి పైగా ఉన్నటువంటి దేవస్తంభాన్ని పడద్రోసిన కనుక అతను ఏమవ్వాలట? ఎవరు చావాలి? మోషే ధర్మశాస్త్రంలో ఎవరు చావాలి? మోషే ధర్మశాస్త్రంలో ఎవరు చావాలి? ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చనిపోవాలండి. ఎవరైతే ఈ విధంగా బలిపీఠాలు కట్టారో వాళ్ళు పోవాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరు పోవాలి? బలిపీఠాన్ని పడగొట్టినటువంటి వాడు పోవాలట. వీళ్ళు మాత్రం అంటే చూసారా? అంటే ఇజ్రాయేలీల్లో ఎథిక్స్ అనేటువంటిది, అంటే ధర్మశాస్త్రం ఇట్లా ఉంటే
ఇశ్రాయేలీల జీవితం ఇట్లా తలకిందులైనట్టుగా చూడటం చూస్తున్నారా మీరు? అవును. దేవుడు ఏ చెప్తే వీళ్ళకి మైనసే చేస్తున్నారు వీళ్ళు. సో చావాలని చెప్పేసి అన్నారు. 31వ వచనంలో యోవాషు తనకు ఎదురుగా నిలిచినటువంటి వారందరితో మీరు బయలు పక్షాన వాదిస్తున్నారా? మీరు వారిని రక్షించువారు. మీరు వారిని రక్షిస్తారా? బయలుని మీరు రక్షించడానికి వచ్చారా? ఇక్కడ జాగ్రత్తగా వినండి. బయలుని పొగుడుతున్నాడు ఇక్కడ. బయలుని తగ్గించడం కాదు ఇక్కడ. మీరు బయలుని రక్షించేంత మొనగాళ్ళ మీరు? బయలు పక్షాన్ని వాదించేంత గొప్పోళ్ళ మీరు? ఎవడో వాని బలిపీఠాన్ని విరగొట్టాడు కనుక వాడు దేవత అయినందున తన పక్షమును తానే వాదించుకోవచ్చు. బయలు తన పక్షాన్ని తనే వాదించుకుంటాడు. బయలు దేవుడు కాబట్టి. ఒకడు తన బలిపీఠంను విరగొట్టినందున అతడు బయలు వాదించుకోమని చెప్పినందున ఆ దినమున అతనికి ఎరుబ్బయలు అని పేరు పెట్టారు. ఎందుకు ఎరుబ్బయలు అంటే రీబ్ అంటే ఏంటంటే వ్యాజ్యం. బయలే న్యాయం చేసుకుంటాడు. బయలే న్యాయం చేసేటువంటి దేవుడు అని గిద్యోనికి ఎరుబ్బయలు అని పెట్టారు. అంటే బయలు వ్యాజ్యం ఆడేటువంటి వాడు, బయలు న్యాయం చేసుకునేటువంటి వాడు అని పేరు పెట్టారు గిద్యోనికి పేరు. ఎపిసోడ్ అయిపోయింది. 32వ వచనంలో ఆ ఎపిసోడ్ అయిపోయింది. విషయం ఏమిటంటే 32వ వచనం తర్వాత గిద్యోన్ ఏం చేస్తున్నట్టుగా లేదు. ఇక గిద్యోన్ మళ్ళీ సైలెంట్ అయిపోయాడు, అన్రెస్పాన్సివ్ అయిపోయాడు. నేను చెప్పాను కదా, యెహోవా ఈ 6వ అధ్యాయంలో ఫస్ట్ యెహోవా మాట్లాడటం మొదలు పెట్టారు. ఫస్ట్ నేరేటర్ మాట్లాడాడు. ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి పాపం చేశారన్నారు. అనగానే యెహోవా వారికి అప్పగించారు. వాళ్ళు చేసింది ఒకటే ఏంటంటే, వాళ్ళు మొరపెట్టిన తర్వాత యెహోవా ఒక ప్రవక్తను పంపించడం జరిగింది. ప్రవక్తను పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్తబ్దత, సైలెన్స్, రెస్పాన్స్ లేదు. దేవుడే కల్పించుకున్నాడు. గిద్యోన్తో కల్పించుకొని మాట్లాడుతూ గిద్యోన్తో ఏదో ఒకటి చేస్తున్నాడు దేవుడు. అది అయిపోయిన తర్వాత గిద్యోను ఇప్పుడు ఏం చేయాలనేటువంటిది అడిగేటువంటిది ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ సైలెంట్, స్తబ్దత. దేవా ఏం చేయాలి? సరే ఇప్పుడు ఇది చేయించావు నా చేత, ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏం లేదు, సైలెంట్ మొత్తం. అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరు కల్పించుకుంటారనమాట? నెక్స్ట్ దేవుడు కల్పించు. అది సంగతి. 33 మిద్యానీయులందరూ, అమాలేకీయులందరూ, తూర్పు వారందరూ కూడా కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానంలో దిగారు. సో దేవుడే వాళ్ళని సమకూరుస్తున్నాడు. ఇక ఇవి గిద్యోను మాట వినేటట్టుగా లేడు. వీళ్ళని మనం రెచ్చగొట్టి తీసుకొచ్చి వీళ్ళని ఓడిద్దామని చెప్పేసి దేవుడే వాళ్ళని తోడుకొని తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు 34వ వచనంలో యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించును. ఈ మాట అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్స్లో. ఎందుకంటే ఈ మాట చాలా ఆత్మీయమైనటువంటి మాటగా మనకు వినిపిస్తుంది. మన వాళ్ళు చాలా మంది అంటారు, దేవా ఈ ఆత్మ నా మీదకి ఆవేశించేటట్టుగా రమ్మని. కానీ ఇక్కడ ఉపయోగించినటువంటి పదం ఏమిటంటే తెలుసా? లవాష్ అనేటువంటి పదం. అంటే మీకు అర్థం కావటానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇంతకుముందు చెప్పినట్టే ఉన్నాను, మళ్ళీ చెప్తాను. చిన్నప్పుడు మాది అంతా ఉమ్మడి కుటుంబం అనమాట. మా తమ్ముడు వాడు పొద్దున్నే వాడికి బడికి వెళ్ళాలంటే చాలా కష్టం. బడికి వెళ్ళటం అంటే వాడికి భయంకరమైనటువంటి ఇదనమాట. వాడు ఏం చేస్తాడంటే రిక్షాలో వెళ్తాం కదా, రిక్షా వచ్చే టైంకి వాడు కరెక్ట్గా వెళ్ళి ఆ టైంలో రెస్ట్ రూమ్లో కూర్చుంటాడు. తలుపు వేసుకొని రాడు బయటికి. చిన్నప్పుడు అంటే వాడు ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు కడుపు నొప్పి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. మొత్తానికి బయటికి మాత్రం రాడు. అంటే మా కజిన్ అనమాట. ఏం చేశారంటే మా ఫాదర్ ఏం చేసేవాళ్ళు అంటే వాడిని భుజం మీద వేసుకొని వాడికి బలవంతంగా భుజం మీద వేసుకొని తీసుకెళ్ళి స్కూల్లో దింపొచ్చేవాళ్ళు. ఎందుకు? వాడికి ఇష్టం లేదు వెళ్ళటం. అందుకని వెళ్లకుండా ఉండటానికి రకరకాలైన పనులు చేస్తాడు.
ఇక్కడ హీబ్రూలో ఉపయోగించబడినటువంటి పదం కూడా అట్లాంటిదే. ఏంటంటే గిద్యోనుని కట్టిపారేశాడు. గిద్యోనికి దేవుని యొక్క విధానాలు చేయటం అనేటువంటిది ఇష్టం లేదు. దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడం అనేటువంటి దాంట్లో ముందుండి నిలబడేటువంటి వ్యక్తి కాదు ఇప్పటిదాకా అయితే. కాబట్టి దేవుడే అతన్ని కట్టిపారేసి మరీ తీసుకెళ్ళాలి. అది ఇక్కడ ఉన్నటువంటి దానికి అర్థం. యెహోవా ఆత్మ గిద్యోను మీదకి గిద్యోనుని ఆవేశించును అనే దానికి అర్థం అదనమాట. అతడు బోర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబం వారు అతని యొద్దకు వచ్చారు. ఇప్పుడు అతను చేసింది ఏంటంటే యెహోవా ఆత్మ ఆయన మీద దిగి రావటం, ఆవేశించడం, కట్టిపారేసి అరే నువ్వు నిలబడాల్సిన సమయం వచ్చింది అబ్బాయి అని చెప్పడం. ఓన్లీ బోర్ ఊదాడు. కానీ బోర్ ఊదిన తర్వాత దేవుడే తోడుకొని వచ్చేస్తున్నాడు. వాళ్ళ కుటుంబం వాళ్ళు వచ్చారు, మనషేయుల వాళ్ళు దూతలను పంపించారు. ఆ తర్వాత ఆషేరు, జెబులూన్, నఫ్తాలి గోత్రానికి చెందినటువంటి వాళ్ళందరూ వచ్చి ఏమంటున్నారంటే గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇజ్రాయేలీలను అప్పుడు గిద్యోను మాట్లాడుతున్నాడు. ఏమనంటే నా చేత ఇజ్రాయేలీలను రక్షింపును ఉద్దేశించిన ఎడల. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ గిద్యోను దగ్గరికి వచ్చిన తర్వాత గిద్యోను మళ్ళీ పడింది ఇక్కడ దెబ్బ. ఏం చేస్తున్నాడు? ఒకవేళ నిజంగా గనక నువ్వు నన్ను ఉద్దేశిస్తే ఇంకొక సూచించి. ఏంటి ఆ సూచన అంటే, నేను కళ్ళమును గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల ఎంతయో ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇజ్రాయేలీలను నా మూలంగా రక్షించదు అని నేను నిశ్చయించుకుంటానని దేవునితో చెప్పాడు. అలాగనే జరిగాను. అతడు ప్రొద్దున లేచి ఆ బొచ్చును విడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండిను. అప్పుడు గిద్యోను, నీ కోపం నా మీద ఉండనివాక ఇంకొక్క మారు ఆ బొచ్చు చేత శోధింపు సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అతను అనగా, ఆ రాత్రి దేవుడు అలాగ చేసింది. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉంది. సో ఇది మన వాళ్ళు చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో చేసినటువంటి ఇలా చేస్తుంటారు చాలా మంది. అంటే గిద్యోను చేశాడు కదా, దేవుని చిత్తం యాక్చువల్గా ఎట్లా చేయాలంటే దేవుని చిత్తమే చేస్తాను, నేను ఇంకేది చేయను, దేవుని చిత్తమే చేయాలంటే చక్కగా ఏదో ఒక సూచనలు అడిగి మరీ చేయాలని. ఎందుకంటే అసలు ఏం చేస్తున్నాడు అనే సంగతి మన వాళ్ళకి తెలియదు. గిద్యోను చేస్తున్నటువంటిది అదొక కానాను దేవతలకు చేసేటువంటి ప్రాక్టీస్. అది దాన్ని ఇంపెట్రేటెడ్ డివినేషన్ అంటారు. ఇంపెట్రేటెడ్ డివినేషన్ అంటే కానాను దేవతలతో వ్యవహరించేటువంటి విధానం. అంటే రకరకాలైనటువంటి సూచనలు అడగటం ద్వారా ఆ దేవీ దేవతల్ని, ఎందుకంటే ఆ దేవీ దేవతలు మాట్లాడేటువంటి వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? సూచనలు అడగాలి. యెహోవా అట్లా కనిపించట్లేదు. దీని మొత్తం మీద ఈ భాగం, వాక్య భాగం అంతా మనం చదువుకున్నంతసేపు మాట్లాడేటువంటి అతని దగ్గర సూచన అడగాల్సినటువంటి అవసరం ఏంటి? దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు మాట్లాడినటువంటి దేవతల దగ్గర సూచనలు అడగాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడరు కాబట్టి ఆ మూగతనం చూసి ఈ మూగతనానికి అర్థం ఏంటనేటువంటిది మనమే ఇదా అనేది ఆలోచించుకోవాలి. కానీ దేవుడు యెహోవా మూగవాడు కాదు కదా, ఆయన మాట్లాడేటువంటి దేవుడు. కానీ గిద్యోను చేస్తున్నటువంటిది ఏంటంటే ఆయన ఎలాంటి స్థితికి దిగజారుస్తున్నాడంటే, కానాను దేవతలను ఎట్లాగైతే వ్యవహరిస్తారో కానానీయులు, యెహోవాని కూడా అట్లా వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఇంపెట్రేటెడ్ డివినేషన్. కానానీయులు చేసేటువంటి వాళ్ళ ప్రాక్టీస్, రిలీజియస్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో ఇట్లాంటిది, ఇట్లా గొర్రె బొచ్చుతో చేయటం అనేటువంటిది, తర్వాత రకరకాలైనటువంటి సూచనలు అడగటం ద్వారా సో వేరియస్ టెక్నిక్స్ని ఉపయోగించుకొని అడగటం, వాళ్ళ దేవతల్ని మాట్లాడించడం. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా గొర్రెల్ని, వందలాది గొర్రెల్ని కట్ చేసి దాని లివర్ని చూస్తారు, లివర్ కలర్ని చూస్తారు. ఈ లివర్ అంటే ఏంటి? కాలేయం. గొర్రె యొక్క కాలేయాన్ని చూసి, ఈ కాలేయంలో ఈ పీస్ కనుక ఈ కలర్ ఉంటే ఈ దేవత ఇట్లా మాట్లాడుతున్నట్టు, ఈ పీస్ ఆ కలర్లో లేకపోతే ఈ దేవత ఇట్లా మాట్లాడుతున్నట్టు, లేకపోతే వాటర్ మీద నూనె పోసి యాక్చువల్గా
ఎట్లా నూనె ఎట్లా వెళ్తుంది అనేటువంటిది చూసి, ఓకే ఇది ఇట్లా వెళ్తే ఈ దేవత ఎట్లా అనుకుంటున్నట్టు, ఇది ఎట్లా వెళ్ళకపోతే ఈ దేవత ఎట్లా అనుకున్నట్టు, తర్వాత పక్షిని విరిచి ఆ పక్షి వెళ్తున్నటువంటి డైరెక్షన్ చూసి, ఓకే ఇట్లా వెళ్తే అది అవుతున్నట్టు, ఇట్లా వెళ్ళకపోతే అట్లా ఇది అవుతున్నట్టు, అట్లా రకరకాలైనటువంటి ఇంపెట్రేటెడ్ డివినేషన్ అంటాం దీన్ని. దీన్ని మన తెలుగు రాష్ట్రాల్లో తెలియక ఏం చేస్తారంటే సూచనలు అడగటం మనవాళ్ళు కూడా మొదలు పెడతారు. సూచన అడగటం అనేటువంటిది గిద్యోనుకి దేవుని యొక్క చిత్తాన్ని చెయ్యకుండా ఉండటానికి, దేవుని మీద విశ్వాసం లేకపోవటానికి సూచన అది. దేవుడు ఒక పనిని మనకి చెప్తున్నాడంటే, నీకు పెళ్లి చేసుకోవాలంటే ఈ అమ్మాయిని నేను చేసుకోవాలా లేదా అనేటువంటి సూచన నువ్వు అడుగుతున్నావు అంటే నీకు యాక్చువల్‌గా ఏదో లోపల ఉంది తేడా. దేవుణ్ణి ప్రేమిస్తుందా? విశ్వాసేనా కాదా? దేవుణ్ణి ప్రేమిస్తుందా? ఆత్మీయంగా అమ్మాయి స్థితి ఎంత? ఆత్మీయంగా అబ్బాయి స్థితి ఎంత? మనం ఇది చూడం. ఇది చూడకుండా ఏం చేస్తామంటే ఈ అబ్బాయి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. ఈ అబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. దేవా ఇద్దరిలో ఒకళ్ళని చూపించు ఎవరిని. ఎందుకంటే ఇప్పుడు మన టెక్నిక్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఏంటంటే వి డోంట్ రియల్లీ థింక్ అంటే దేవుడిని ప్రేమించడం అనేటువంటిది, దేవునికి విశ్వాసత ఉండటం అనేటువంటిది మన క్రైటీరియా కాదు అసలు. మనకి సెటిల్మెంట్ కావాలి. సెటిల్మెంట్ ఏంటంటే చక్కటి పోషణ ఉంటుందా లేదా, తప్పులేదు. అంటే మంచి ఉద్యోగాన్ని చూసుకోవటం అనేటువంటిది తప్పులేదు. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దానికంటే ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. సంపాదిస్తాడు. నెలకి 2 లక్షలు సంపాదించే అబ్బాయి వచ్చాడు. వెధవ. దేవుని పట్ల ఆసక్తి లేదు. దేవుని పట్ల సరైనటువంటి ఇంట్రెస్ట్ లేదు. దేవుని యొక్క విధానాలంటే ఇంట్రెస్ట్ లేదు. ఏంటి అసలు కుటుంబం అంటే దేవుని కోసం ఉంది కదా! సువార్తను ప్రతిబింబించేటువంటి ఒక కణం కదా కుటుంబం అంటే. సో, ఎట్లా ప్రతిబింబిస్తారు దేవుడిని ప్రేమించకపోతే? సో, నీకు మీ అమ్మాయిని ఒక కుటుంబంలోకి ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారు? అబ్బాయి చేతికి అప్పగిస్తున్నారంటే ఈ అమ్మాయిని దేవుని పరంగా మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అన్యోన్యంగా ప్రేమించుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు దేవునిలో ప్రోత్సహించుకుంటూ, దేవునికి ఇష్టలుగా జీవించండి. ఒక సువార్త కేంద్రితమైనటువంటి కుటుంబంగా మీరు లేచి పిల్లల్ని పెంచండి అనేటువంటిది కాదు కదా! అందుకోసం ఇవ్వాలి. కానీ అందుకోసం ఇవ్వరు మనం. నెలకి ఎంత ఉంటుంది? ఎంత సంపాదిస్తాడు? మా అమ్మాయికి అడిగినవన్నీ కొనిస్తాడా లేదా? అంటే దానికోసం అని యాక్చువల్‌గా కట్నాలు ఇవ్వటం. అమెరికాలో ఉన్నటువంటి సంబంధం అయితే ఇంత. ఇక్కడ ఉన్నటువంటి సంబంధం అయితే ఇంత. మన విలువలన్నీ కూడా మనం అనుకుంటాం గానీ ఇజ్రాయేలీలకు కూడా ఇట్లాంటివే. వాళ్ళ దృష్టిలో వాళ్ళు నీతే చేస్తున్నారు. కానీ యెహోవా దృష్టిలో అది చాలా పాపం. ఏంటంటే ఇట్లాగా ఆలోచించడం అనేటువంటిది చాలా, చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ అది. సో, గిద్యోను నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? గిద్యోనులో మార్పొస్తుంది త్వరలోనే. గిద్యోనులో 2 రకాలైనటువంటి మార్పులను చూస్తాం మనం వచ్చే వారం. కానీ ప్రస్తుతానికి మాత్రం ఎట్లాంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడంటే భయపడుతున్నాడు. దేవుని పట్ల, దేవుని యొక్క విధానాల పట్ల ఆసక్తి లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత ఏంటంటే మాట్లాడేటువంటి దేవుణ్ణి కూడా మాట్లాడనటువంటి దేవతల్ని అప్రోచ్ అయినట్టుగా వాళ్ళ చేత మాట్లాడిచ్చేటువంటి విధానంలో ఏదైతే ఉంటుందో ఆ టెక్నిక్స్‌తో చేయటం అనేది. కానీ దేవుడు తన దయార్థ హృదయంతో రెస్పాండ్ అవుతున్నాడు. ఎందుకు అంటే నేను ఇందాకే చెప్పాను. ఎందుకంటే ఇజ్రాయేలీలందరూ అంతే ఉన్నారు. దేవుడు రక్షించాలి అంటే వాళ్ళ పట్ల విశ్వాసం కలిగినాడు కాబట్టి గిద్యోను చాలా దీర్ఘశాంతంతో వహిస్తున్నాడు దేవుడు. ఆ దీర్ఘశాంతాన్ని మనం దేవుడు అప్రూవ్ చేశాడు కాబట్టి గిద్యోను చేసింది కరెక్టే నేను కూడా అదే చేయాలని కాదు. దావీదు బత్షెబాతో పాపం చేసినప్పుడు దేవుడు ఆయన మీద దీర్ఘశాంతంతో వహించాడు కాబట్టి నేను కూడా మా పక్కింటి వాళ్ళతో యాక్చువల్‌గా వ్యభిచారం చేస్తే పర్లేదని అలాంటి మెసేజ్ తీసుకోం కదా మనం. ఎందుకు తీసుకోం? ఎందుకు తీసుకోం మనం అంటే బికాజ్ వి నో అవి దట్. కేవలము దృష్టాంతంగా చెప్పబడ్డాయండి. బుద్ధి కలగడానికి. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి ఇవి కూడా ఏంటంటే మనం ఆలోచించాలి.
ఇందులో నుంచి ఈ ఈ మనం కూడా ఇట్లానే దేవుడిని సూచనలు అడగాలని చెప్పేసి చెప్తాం కాదు ఇది. ఎందుకు అడుగుతున్నాడు సూచనలని అడగాలి మనం ప్రశ్నలు. నీ దేవుడు మాట్లాడుతున్నాడు కదరా అయ్యా! ఇంత మాట్లాడుతున్నా సరే నువ్వు మాట్లాడనటువంటి దేవతల్ని కానానీయులు ఎట్లాగైతే వ్యవహరిస్తున్నారో అట్లా ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించాలి మనం. మనం నోటి మీద నోరు బార్లా తెరుచుకొని నోటి మీద చెయ్యేసుకుంటాం అని చెప్పేసి, నోటి మీద వేలేసుకుంటాం అని చెప్పేసి ఈ మాట ఈ పదం రాయబడింది. అంతేగాని ఎక్కడైతే అవురవురా అని మనం అనుకుంటామో, అలా అనుకోవాలో మనం, అయ్యో అని మనం అనుకోవాలో, అయ్యో అనుకోకుండా ఓహ్! నేను కూడా ఇట్లానే చేయాలనుకుంటున్నాం అంటే ఇక మన స్థితి ఆలోచించుకోవాలి. మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉందో ఆలోచించుకోవాలి మనం. ప్రార్థన చేసుకుందాం. క్షమించండి దేవా, మమ్మల్ని మన్నించండి. మాట్లాడనటువంటి దేవీ దేవతలు సంపదలని, సిరిని ఇస్తాయని చెప్పేసి వాటి వెంబడబడి తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మాట్లాడేటువంటి దేవుడు, నీతికి పునాది అయినటువంటి దేవుడు, న్యాయానికి పుట్టినిల్లైనటువంటి దేవుడు. నీ విశ్వాస్యత, నీ ప్రేమ, నీ కృపాబాహుళ్యం అంతులేనటువంటివి. మరణ పర్యంతం మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని విమోచించగలిగినటువంటి దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి దేవీ దేవతలు మా పాపాన్ని గురించి మాట్లాడవు కానీ, పాపం ఉన్నా సరే సిరి సంపదలను ఇస్తాయని చెప్తాయి. కానీ మీరు మాత్రమే మాలో ఉన్నటువంటి నిజమైనటువంటి సమస్యను చూశారు. మీకు దూరంగా ఉండటం పాపం, మీ వెలుగు కింద ఉండలేకపోవటం పాపం. ఎందుకంటే మీ వెలుగులో లేకపోతే మేము చీకట్లో ఉంటాం కాబట్టి, హృదయాలు నాసిరకం అయిపోతాయి కాబట్టి, కరుడు గట్టుకుపోతాయి కాబట్టి. ఇది రోజు రోజుకి మమ్మల్ని రొచ్చులాగా తినేయటం మొదలు పెడుతుంది కాబట్టి మీరు మమ్మల్ని చూశారు. మమ్మల్ని అందుకనే మా సిరి సంపదలని, ధనధాన్యాలని మీరు ప్రామిస్ చేయట్లేదు, కానీ మీరు మాకు ప్రామిస్ చేస్తుంది విమోచనని, మీతో అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని, మాకు సంతోషాన్ని, నిజమైనటువంటి సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వగలిగినటువంటి జీవితాన్ని. దేవా, మమ్మల్ని మన్నించండి. మా దృష్టిని మరలా మీ మీద కేంద్రీకృతం అయ్యేటట్టుగా చేయండి. మిమ్మల్ని మీ యొక్క ఔన్నత్యాన్ని చూస్తూ నడుచుకునేటువంటి వారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి. మా హృదయాలు మార్చండి. మా ప్రభువును, మా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ బి టు గాడ్. ప్రైజ్